బీహార్లో జరిగిన క్యాస్ట్ సెన్సెస్ కుల జనగణనం బీజేపీకి దేశవ్యాప్తంగా సవాల్గా మారింది. 2024 ఎన్నికలకు కూడా ఇదొక ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఎందుకంటే రామ్ మందిర్ నిర్మాణంతో తిరిగి అగ్రెసివ్ హిందుత్వతో 2024లో గెలవాలనుకుంటున్న బీజేపీకి విపక్షాలు ప్రయోగిస్తున్న ఒక పవర్ఫుల్ అస్త్రము ఈ కుల జనగణనం. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో మతం కన్నా కులం బలమైంది. మీకు చరిత్రలో కూడా తీసుకుంటే మండల్ పాలిటిక్స్ వచ్చాక దాన్ని కౌంటర్ చేయడానికి బీజేపీ కమండల్ పాలిటిక్స్ లేదా మందిర్ పాలిటిక్స్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి బీజేపీ మందిర్ పాలిటిక్స్ కౌంటర్గా కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు బీహార్ కాస్ట్ సెన్సెస్ను ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే కుల జనగణన జరుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మేము ప్రభుత్వాల్లోకి వస్తే కుల జనగణన జరుపుతామని కాంగ్రెస్ ప్రామిస్ చేసింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మళ్ళీ అధికారంలోకి వస్తే, మధ్యప్రదేశ్, తెలంగాణలోమో అధికారానికి వస్తే మేము కాస్ట్ జరుపుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అలాగే ఇండియా కూటమిలోని మరో కీలక భాగస్వామ్య పక్షం డిఎంకే కూడా తమిళనాడులో కాస్ట్ జరుపుతామని ప్రకటించింది. కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా దేశవ్యాప్తంగా ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ డిస్కోర్స్లో కాస్ట్ సెన్సెస్ కీలకమవుతుంది. బీజేపీకి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. బీహార్లోమో రాష్ట్ర బీజేపీ కుల జనగణన సమర్థించింది. పార్లమెంట్లో దేశవ్యాప్తంగా కుల జనగణనకి మోడీ ప్రభుత్వం వ్యతిరేకం. ఒకవైపు ఏమో తామే బీసీలకు సాధికారత ఇస్తామని చెప్తూ క్యాబినెట్లో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, మా పార్లమెంట్ సభ్యుల్లో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణ లాంటి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, ఇవన్నీ చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఈ కుల జనగణనాన్ని అంగీకరించడం లేదు. అక్కడ బీజేపీ ఎక్స్పోజ్ అవుతుంది. దీనికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ ఒక 3-pronged స్ట్రాటజీ, త్రిముఖ వ్యూహాన్ని రచించింది. అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణ. ఇందులో ఈ స్ట్రాటజీలో మొదటి అంశం ఏంటంటే, బీహార్లో జరిపిన కాస్ట్ సెన్సెస్కు బీజేపీ వ్యతిరేకం కాదు. అమిత్ షా అయితే ఎన్డీఏలో జేడీయూ ఉన్న సమయంలోనే దీని నిర్ణయం జరిగింది, అందువల్ల మేము కూడా కుల జనగణనానికి అనుకూలమే. ఇది మొదటి వాదనగా బీజేపీ తీసుకొస్తోంది. రెండో వాదన, నరేంద్ర మోడీ దేశమంతా తిరుగుతూ కులం పేరు చెప్పి ప్రతిపక్షాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తోంది, తనకు పేదరికమే అసలైన కులం అంటూ మోడీ మాట్లాడుతున్నాడు. అమిత్ షా ఏమో కులాల లెక్కలు తీయడానికి బీజేపీ వ్యతిరేకం కాదంటాడు. మోడీ ఏమో కులాల లెక్కలు తీయమని అడుగుతున్న ప్రతిపక్షాలేమో మీరు దేశ ఐక్యతకు వ్యతిరేకమని విమర్శిస్తాడు. మరి ఎంత కాంట్రడిక్టరీ ఈ రెండిట్లలో మీరే చూడండి. ఇక థర్డ్ది ఏంటంటే, ఈ కులాల మధ్యనే చిచ్చు పెట్టేటువంటి ఒక కొత్త ఎత్తుగడ. సో బీజేపీ మొదటి నుంచి కూడా ఈ మండల్ పాలిటిక్స్ వచ్చినప్పటి నుంచి కూడా డామినెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్సెస్ నాన్ డామినెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, డామినెంట్ ఎస్సీస్ వర్సెస్ నాన్ డామినెంట్ ఎస్సీస్ అని కాస్ట్ పాలిటిక్స్లో ఒక తనదైన శైలిలో మండల్ పాలిటిక్స్ను కూడా ప్రవేశపెట్టింది. అందువల్ల బీజేపీ కూడా మండల్ ప్లస్ మందిర్ పాలిటిక్స్ నడిపింది. ఉదాహరణకు బీహార్లో, యూపీలో యాదవ్ ఏతర ఓబీసీలని, అలాగే మాయావతి కాస్ట్ అనే చమరేతర దళితుల్ని, వీళ్ళను ఆర్గనైజ్ చేయడంతో పాటు ముస్లింల్లో ఉన్న వెనుకబడిన పాస్మాండా ముస్లిమ్స్ అని, ఇలా సమాజంలో ఉన్న వివిధ కులాల మధ్య ఉండే తేడాల్ని, అంతరాల్ని తనకు అనుకూలంగా రాజకీయంగా సమర్థవంతంగా బీజేపీ ఉపయోగించింది. సో ఇప్పుడు దానికి మరింత పదను పెట్టి అసలు ఈ కాస్ట్ సెన్సెసే డామినెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ముస్లిమ్స్ ప్రయోజనాల కొరకు చేసింది అంటూ కొత్త థియరీ అమిత్ షా మొదలుపెట్టాడు. కాస్ట్ సెన్సెస్ October 2 రిజల్ట్స్ వచ్చాయి. ఇవాళకి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడు కూడా ఈ విమర్శ చేయలేదు. సడన్గా అమిత్ షా కనుగొన్నాడు. అమిత్ షా వాదన ఏంటంటే, మాయంలోనే ఈ కాస్ట్ సెన్సెస్ నిర్ణయం జరిగింది, కానీ
ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఇన్ఫ్లుయెన్స్తో బీహార్లోని మహాగఠబంధన్ ప్రభుత్వం యాదవులను ముస్లింలను జనాభా ఎక్కువ ఉంది అని చూపెట్టారు కావాలని. ఇది వారిని సంతుష్టపరచడానికి, బుజ్జగించడానికి, అపీజ్మెంట్ పాలిటిక్స్లో ఒక భాగం అంటూ కొత్త పల్లెం అందుకున్నారు. ఎందుకంటే ఈ బీహార్ కాస్ట్ సెన్సస్లో మోర్ దెన్ 14% యాదవ్స్, 17.7% ముస్లిమ్స్ తెలియదు. సో మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్ బీహార్ జనాభాలో 63%, అందులో 27% ఓబీసీస్, 36% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్. సో ఈ గ్యాప్ను ఉపయోగించుకోవటానికి నాన్ యాదవ్ కాస్ట్లను యాదవ్ల పైన ఉసిగొల్పటానికి, హిందూ ముస్లిం డివైడ్ తేవడం ద్వారా లబ్ధి పొందడానికి బీజేపీ అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటంటే యాదవ్ అండ్ ముస్లిం. ఎందుకంటే ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ ఈ ఎంవై కాంబినేషన్ పాలిటిక్స్తో గెలుస్తూ వచ్చింది, ముస్లిం ప్లస్ యాదవ్. సో ఆ ఎంవైకి కౌంటర్గా నాన్ ఎంవై అంటే హిందూ మొబిలైజేషన్ తేవడము, యాదవేతర కాస్ట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా కాస్ట్ సెన్సస్ డిమాండ్ నుంచి వచ్చే రాజకీయ నష్టాన్ని అధిగమించడానికి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ను ప్రవేశపెట్టింది.